మైదా పిండి కొలిసి పోసుకున్నాం కదా, కొంచెం సోడా ఉప్పు వేసాము. పంచదార పాకానికి ఒక గ్లాస్ పంచదారకి 3/4 వాటర్ పోసాము. ఈ పిండిలో నూనె వేడైన తర్వాత ఈ నూనె ఒక 2 గంటలు ఇందులో పోసుకోవాలి. పిండిలో వేయాలా? పిండిలో వేయాలి. పోసి కలుపుకోవాలి వాటర్, మనం చపాతీ పిండి కలిపినట్టు. అది ఎక్కడ ఇట్లయినా వస్తుంది కదా ఇట్లా. అప్పుడు ఆయిల్ సరిపోయినట్టు. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని చపాతీ పిండిలో కలుపుకోవాలి. తడిబట్ట దీని మీద వేసి ఒక 15 మినిట్స్ ఉంచాలి. పాకం కింద వెలిగించా. ఇప్పుడు లేత పాకం రావాలి. 5 ఇలాచీలు ఇట్లా పాకం, లేత పాకమే ఇలా చెక్ చేసుకోవాలి. ఇంకొంచెం రావాలి, ఇంకొక 2 మినిట్స్. మనకు చేతికి జిగురు జిగురుగా తలగాలి. ఇప్పుడు పాకం వచ్చేసినట్టు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కొంచెం నిమ్మరసం పిండాలి. నిమ్మరసం ఎందుకంటే పంచదార గ్రాన్యుల్ కాకుండా ఉంటుంది నిమ్మరసం పిండుకుంటే. ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా అరచేతిలో పెట్టి ఇలా ఉండజేసి అరచేతితోనే చేయాలి. చేసి బొటన వేలుతోని ఇలా, ఈ బొటన వేలుతోని ఇలా ఇలా హోల్ వచ్చేటట్టు పెట్టుకుని పెట్టుకోవాలి బొటన్ని. ఇట్లా ఆయిల్ కొంచెం వేడిన తర్వాత వేసి అవే పైకి వస్తాయి, అటంతా అవే పైకి వస్తాయి. పైకి వచ్చినప్పుడు ఇలా తిప్పేసుకోవాలి. ఆయిల్ బాగా మరగ్గా ఆయకూడదు, లైట్ వేడవ్వాలి. ఇలా తిప్పేసుకొని కొంచెం ఉబ్బుతాయి ఆయిల్ ఉబ్బుతాయి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఎర్రగా కాల్చుకోవాలి. కాల్చుకొని తీసుకొని పాకంలో వేసేసుకోవాలి. పాకంతో ఇది పాకం వేడిగా ఉండగానే పాకంలో వేసేసుకోవాలి. గోరొచ్చి ఉండాలి. వేడి వేడి బాదుషా రెడీ. వా జ్యూస్ తీసుకున్నాను. మంచి రౌండ్ ఉన్నది. జ్యూసీ అసలు నేను ఆంటీ ఇండియా వెళ్ళిపోతే నేను ఏమైపోతున్నా అనిపిస్తుంది. స్వీట్స్ లేకపోతే ఎలా బతకాలి? పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మిల్టీ కింద అవుతుంటే జ్యూస్ చూడు. అబ్బాబ్బా చాలా ఏంది ఇది? ప్లేట్ మొత్తం ప్లేట్ సగం అయిపోయింది. ఎన్ని నుంచి వచ్చారు మీరు?